అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ పైన ఉంది. కేవలం 799 రూపీస్కి మీకు ఇప్పుడు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లభిస్తుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఆర్బీఐ కాంట్ ఇగ్నోర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఎక్సలెంట్ టాపిక్ ఇది. ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, సో మీ అందరికీ తెలుసు మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇట్ హ్యాస్ ఎ డ్యూటీ. ఏంటి డ్యూటీ? మానిటరీ పాలసీ. సో ఈ మానిటరీ పాలసీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు కంట్రోల్ ఆర్ ద కీప్ ఇన్ఫ్లేషన్ అండర్ చెక్. సో మనకి ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, దాంతోపాటు ప్రైస్ స్టెబిలిటీ కూడా ఉండాలి. ప్రైస్ స్టెబిలిటీ. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రైస్ స్టెబిలిటీ రెండు ఎన్ష్యూర్ చేయడం అనేది ఆర్బీఐ మానిటరీ పాలసీ యొక్క ప్రధానమైన గ్రోత్. సో ప్రైస్ స్టెబిలిటీ అంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి, ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ ఉండాలి. సో దీనికోసం ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఇన్ఫ్లేషన్ అండర్ 4 ± 2%. అంటే 2% నుంచి 6% మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉండేలా చూడాలి. అయితే ఇన్ఫ్లేషన్ అంటే ఏ ఇన్ఫ్లేషన్? హియర్ దే ఆర్ రిఫరింగ్ టు కన్జ్యూమర్ ఆర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ విచ్ ఈజ్ మెజర్డ్ బై సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ 2 to 6% మధ్యలో మెయింటైన్ చేయాలనేది ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ సిపిఐని మనం 2 రకాలుగా మెజర్ చేయొచ్చు. ఒకటి కోర్ ఇన్ఫ్లేషన్, 2 హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వెన్ ఐ సే కోర్ ఇన్ఫ్లేషన్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ ఎక్స్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. అంటే ఇన్ఫ్లేషన్ బాస్కెట్ నుంచి, అంటే ఏ వస్తువులను అయితే మనం ట్రాక్ చేస్తున్నామో దట్ ఈజ్ ద బాస్కెట్ ఆఫ్ గుడ్స్. ఆ బాస్కెట్ ఆఫ్ గుడ్స్లో ఫుడ్ అండ్ ఫ్యూయల్ని ఎక్స్క్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేసేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాము. అలా కాకుండా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ, ఫుడ్ అండ్ ఫ్యూయల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ అన్ని ఐటమ్స్ని చూసేదాన్ని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ సెగ్మెంట్ అనేది హైలీ వాలటైల్. అంటే అర్థం ఏంటి? ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. సో ఏ రోజు పెరుగుతుందో తెలియదు, ఏ రోజు తగ్గుతుందో తెలియదు, చాలా ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్. కాబట్టి చాలామంది ఎకనామిస్టులు ఏమంటారంటే, మీరు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫుడ్ అండ్ ఫ్యూయల్ని పక్కన పడేయండి, వాటి ప్రైసెస్ బట్టి మీరు వెళ్ళొద్దు అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది దేనివల్ల రావచ్చు? మనకి 2 రకాల రీజన్స్ వల్ల వస్తుంది. ఒకటి డిమాండ్ పుల్ అంటాం. అంటే డిమాండ్ బాగా పెరగడం వల్ల, వస్తువులకి డిమాండ్ బాగా పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. లేదా కాస్ట్ పుష్ అంటాం. లేదా ఆ వస్తువు కాస్ట్ పెరగడం వల్ల, కాస్ట్ అనేది 2 రకాలు, తయారీ కాస్ట్ పెరగచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగచ్చు, లేకపోతే దాని స్టోరేజ్ కాస్ట్, ఇలాంటివి ఏవైనా పెరగడం వల్ల కూడా ధరలు పెరుగుతాయి. సో జనాలు ఎక్కువ మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ తీసుకోండి. ఈ జనాలు టొమాటోస్ వాడకం అనేది బాగా పెరిగి, టొమాటోస్ వాడకం పెరిగి డిమాండ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, దానివల్ల కూడా టొమాటో యొక్క ప్రైసెస్ పెరుగుతాయి. లేదా ఈ టొమాటోస్కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ లేదా స్టోరేజ్ కాస్ట్ కానీ ఏదైనా పెరిగి దానివల్ల కూడా ప్రైసెస్ అనేవి పెరగచ్చు. సో కాస్ట్ పెరగడం వల్ల ప్రైసెస్ పెరగచ్చు, లేదా డిమాండ్ పెరగడం వల్ల కూడా ప్రైసెస్ అనేవి పెరగచ్చు. అయితే ఈ మనకి వెజిటబుల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఇండియాలో మనం మేజర్గా ఫేస్ చేస్తున్న ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, బట్ ఇట్ ఈజ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అంటే ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్టు, స్టోరేజ్ కాస్టు, లేకపోతే సప్లై తగ్గిపోవడం, డిఫరెంట్ అదర్ రీజన్స్ వల్ల పెరుగుతున్నాయి ప్రైసెస్ తప్పితే డిమాండ్ బాగా పెరిగిపోవడం వల్ల కాదు అనేది ఒక వాదన. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వల్ల వస్తున్న ధరల పెరుగుదలని మనం మానిటరీ పాలసీ ద్వారా ఎందుకు మనం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయాలి
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ నుంచి కౌంట్ చేయడం మానేస్తే బెటర్ కదా. ఎందుకంటే మరీ వాలటైల్గా ఉన్నాయి, విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరేమో ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల ఎకానమీ దెబ్బతింటుంది. కాబట్టి అసలు ఫుడ్ ఇన్ఫ్లేషన్నే దీంట్లోంచి తీసేయండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని పూర్తిగా క్యాలిక్యులేషన్ నుంచి తీసేయండి అని చెప్పేసి చాలామంది ఎకనామిస్టులు అంటున్నారు. రీసెంట్గా ఈవెన్ ఎకనామిక్ సర్వే కూడా అదే రికమెండ్ చేసింది. ఏంటది? ఎక్స్క్లూడ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ నుంచి ఇన్ఫ్లేషన్ని ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ టైటిల్ చూడండి, ఆర్బీఐ కాంట్ ఇగ్నోర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? ఫుడ్ ఇన్ఫ్లేషన్ని ఎక్స్క్లూడ్ చేసేయండి, అది టూ మచ్ వాలటైల్గా ఉంది, ఎప్పటికప్పుడు మారిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మానిటరీ పాలసీ డిజైన్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అని మీరు వడ్డీ రేట్లు ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేయడం వల్ల ఎకానమీకి నష్టం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫుడ్ ఇన్ఫ్లేషన్ పక్కన పెడితే రిమైనింగ్ ఇన్ఫ్లేషన్ అంతా కంట్రోల్లోనే ఉంది. అనవసరంగా దాన్ని పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది, దాన్ని తీసి పారేయండి. ప్లస్ దట్టు ఇట్ ఈస్ టూ వాలటైల్, రోజుకి మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి ట్రాక్ చేయడం కరెక్ట్ కాదు అని మనకి ఎకనామిక్ సర్వే కూడా రీసెంట్గా చెప్పింది. అయితే ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే, అలా ఒక్కసారిగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ని మేము ఇగ్నోర్ చేయడం అనేది కుదరదు అన్నారు. ఎందుకు కుదరదు అన్నారంటే, హీ గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. హీ స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ సెకండ్ రౌండ్ ఎఫెక్ట్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల మనకి సెకండ్ రౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం అవాయిడ్ చేయలేము. సో ఓవరాల్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా దృష్టిలో పెట్టుకోవడమే మంచిది అన్నారు. సెకండ్ రౌండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అర్థం ఏంటి? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ ప్రైసెస్ అనేవి బాగా పెరిగాయి. సో ఫుడ్ ప్రైసెస్ బాగా పెరగడం వల్ల జనాలకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందా, పెరగదా? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకి ఏమైందమ్మా, పెరిగిపోయింది. సో ఇది మనకి ఫస్ట్ రౌండ్ ఎఫెక్ట్. దీన్ని మనం ఫస్ట్ రౌండ్ ఎఫెక్ట్ అనుకోండి. సో ఎప్పుడైతే ప్రజలకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందో, సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలు ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర వర్క్ చేసే వాళ్ళే కదా. సో దే విల్ స్టార్ట్ డిమాండింగ్ వేజ్ ఇంక్రీజ్. వేజ్ అంటే శాలరీస్ పెంచమని అడుగుతారు. మరి శాలరీలు పెంచాల్సిన పరిస్థితి ఎందుకు? మాకు పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. సో అది మీట్ అవ్వాలంటే మాకు శాలరీ పెంచండి, వేజెస్ పెంచండి అని అడుగుతారు. సో ఎప్పుడైతే ఇండస్ట్రీస్, కంపెనీస్ వేజెస్ పెంచుతాయో, ఓకేనా, వాళ్ళకి ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినట్టే కదా. మరి ప్రొడక్షన్ కాస్ట్లోనే శాలరీ కాస్ట్లు కూడా ఉంటాయి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ఇండస్ట్రీస్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ఇండస్ట్రీస్ పెరుగుతుందో, సో గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ వాళ్ళు పెంచేస్తారు. ఎప్పుడైతే గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ పెరుగుతాయో, మళ్ళీ అడిషనల్గా దేర్ విల్ బి డిమాండ్ ఫర్ వేజ్ ఇంక్రీజ్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. దీన్నే వేజ్ ప్రైస్ స్పైరల్ అని కూడా అంటాం. ఇన్ఫ్లేషన్ క్లాసెస్లో ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్, వేజ్ ప్రైస్ స్పైరల్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఇదంతా మనకు అవసరం లేదు. కానీ మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఏమంటున్నారంటే, మీరు ఫుడ్ ప్రైసెస్ అనేవి వాలటైల్, వాటిని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అవి ఈరోజు పెరుగుతాయి, రేపు తగ్గుతాయి, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. వాటిని అసలు పక్కన తోసేసి మీరు మొత్తం మిగిలిన దాన్ని బట్టే డిసైడ్ చేయండి అని చెప్తున్నారు. అలా చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల మనం ఫస్ట్ రౌండ్ ఎఫెక్ట్ని మనం ఓకే పర్లేదు, నో ప్రాబ్లం. బట్ వాట్ అబౌట్ సెకండ్ రౌండ్ ఎఫెక్ట్ ఇది దిస్ హీ రిఫర్డ్ టు యాజ్ సెకండ్ రౌండ్ ఎఫెక్ట్. మీకు అర్థమైందా? ఇప్పుడు గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగాయి కదమ్మా, దీన్ని సెకండ్ రౌండ్ ఎఫెక్ట్గా ఆయన అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ టీచర్లు అందరూ కూడా మాకు జీతం పెంచండి, ఉల్లిపాయల రేట్లు వాటి రేట్లు పెరిగిపోయి అన్నారు అనుకోండి. స్కూల్ ఏమో టీచర్లకి శాలరీలు పెంచింది అనుకోండి, అప్పుడు పిల్లలకి స్కూల్ ఫీజు పెంచుతుంది. సో అది ఈ సర్వీసెస్లోకి వస్తుంది. అలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ సెకండ్ రౌండ్ ఎఫెక్ట్ అనేది ఆ రకంగా వస్తుంది. కాబట్టి మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ని నెగ్లెక్ట్ చేస్తామంటే కుదరదు.
వీ కాంట్ నెగ్లెక్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ని మనం నెగ్లెక్ట్ చెయ్యలేము. ఫుడ్ ఇన్ఫ్లేషన్ని నెగ్లెక్ట్ చేయలేము, ఎందుకంటే సెకండ్ రౌండ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి సర్వే చేస్తున్నాము, సో ఆలోచించి తర్వాత డిసైడ్ చేస్తాము అని శక్తికాంత దాస్ అన్నారు. వీ కాంట్ ఇగ్నోర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని సింపుల్గా ఆ రకంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్టీటీ పిఐటి స్పైక్స్ లిఫ్ట్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ రిసీప్ట్స్ టు 22.5%. సో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ రిసిప్ట్స్. సో దీంట్లో ఎస్టీటీ పిఐటి సిఐటి చూడండి. పిఐటి అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఇండివిజువల్స్ మనం శాలరీస్ తీసుకుంటాం కదా, జాబ్ చేసి శాలరీస్ తీసుకుంటాం, శాలరీలోంచి మనం పే చేసేది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. దెన్ సిఐటి అంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ పైన వాళ్ళు పే చేసేది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. అండ్ దెన్ ఎస్టీటీ. సో ఎస్టీటీ అంటే మనకి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రతి బై అండ్ సెల్ పైన వేసే ట్యాక్సెస్ని మనం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకు వస్తాయి. సో ఈ రిసిప్ట్స్ అనేవి ఎంత వచ్చాయి, ఎంత పెరిగాయని చెప్పారు. డేటా ఎప్పుడు వస్తుంటుంది, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ దీస్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఒకటి ఇండివిజువల్స్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్, 2 కంపెనీస్ దగ్గర, 3 స్టాక్ మార్కెట్ ట్రేడ్స్, స్టాక్ మార్కెట్ మీద బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ మీద కలెక్ట్ చేసే ట్యాక్సెస్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో వీటన్నిటిని కలిపి వీ కాల్ దెమ్ డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ట్యాక్స్ ఎవరి మీద పడుతుందో పేమెంట్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఆన్ ది అదర్ హ్యాండ్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? మనకి ఎగ్జాంపుల్ జిఎస్టీ. సో ఇక్కడ ట్యాక్స్ అనేది వస్తువు పైన పడుతుంది, ట్యాక్స్ అనేది ఒక చోట పడుతుంది, ఇంపాక్ట్ అనేది ఇంకొకరి పైన ఉంటుంది. సో ఇంపాక్ట్ వేరు, ఇన్సిడెన్స్ వేరు. ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అంటాం. లెట్సే మీకు ఉప్పు మీద లేదా లెట్సే కారు మీద ట్యాక్స్ పెంచారనుకోండి, కారు మీద ట్యాక్స్ ఎక్కడ పడిందంటే కారు మీద పడింది, కానీ ఇంపాక్ట్ ఎవరికి? కన్జ్యూమర్కి. ఎందుకంటే కార్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారంటే, సో ట్యాక్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్ కట్టాడు కదా, కన్జ్యూమర్కి ఉంటాడు. సో హీ విల్ పాస్ ఇట్ ఆన్ టు కన్జ్యూమర్. పాపం కన్జ్యూమర్కి ఎంత కాస్ట్ పడిపోతుంది, ట్యాక్స్ ఎక్కువైంది కదా అని చెప్పి మ్యానుఫ్యాక్చరర్ తన ప్రైస్ తగ్గిస్తాడా? తగ్గించడు. సో తన ప్రైస్ అంతే మెయింటైన్ చేస్తాడు, ట్యాక్స్ పెరిగిందని చెప్పి కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేసేస్తాడు. సో ఇంపాక్ట్ అనేది ఒక దగ్గర, ఇన్సిడెన్స్ అనేది ఒక దగ్గర, ఇంపాక్ట్ అనేది ఇంకో దగ్గర ఉంటే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇంపాక్ట్, ఇన్సిడెన్స్ రెండు ఒక దగ్గరే ఉంటే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటే. ఇక్కడ చూడండి, నీకు శాలరీ వస్తుంది, నీ శాలరీ మీద ట్యాక్స్ నువ్వే కడుతున్నావు. ఎక్కడో పడితే నీ దగ్గర రావడం కాదు, నీకే పడుతుంది, నువ్వే కడుతున్నావు. అలాగే కార్పొరేట్ కంపెనీస్ కూడా, కార్పొరేట్ కంపెనీస్కి ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ మీద వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. నువ్వే షేర్లు ట్రేడ్ చేస్తున్నావు, దానిపైన నువ్వు ట్యాక్స్ కడుతున్నావు. ఇది డైరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఎలా ఉందంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఓవరాల్ ట్యాక్స్ మ్యాట్రిక్ ఇదంతా కలిపి ట్యాక్సెస్ అనుకుంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో తక్కువ ఉంటున్నాయి, ఇండైరెక్ట్ ఏమో ఎక్కువ ఉండే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఇది ఒకసారి గమనించండి, డైరెక్ట్ ట్యాక్స్లు అనేవి ఎవరి దగ్గర వేస్తున్నాము? శాలరీ వచ్చేటి సంపాదించే వాడి మీద నువ్వు ట్యాక్స్ వేస్తున్నావు, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాడి మీద వేస్తున్నావు, కంపెనీలు సంపాదించే ప్రాఫిట్స్ మీద వేస్తున్నావు. అంటే సంపాదన పైన వేస్తున్నాం డైరెక్ట్ ట్యాక్సెస్. వేరే ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉప్పులు, పప్పులు, మనం రోజువారీ వాడి వస్తువులపైన వేస్తున్నాం. అది మన సంపాదనతో సంబంధం లేదు. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది పేదవాడి మీద ఎక్కువ ఉంటుంది, పేదవాడి మీద చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపాక్ట్ పేదవాడి మీద ఉండదు. ఎందుకు? వాడికి అసలు ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఉంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడతావు, ఇన్కమ్ లేనివాడు ఏమి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు? సో డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచినా తగ్గినా పేదవాడికి లాభం లేదు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువైతే పేదవాడు నష్టపోతాడు. సో ఏ కంట్రీ అయితే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటుందో ఆ కంట్రీ డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా తగ్గించుకుంటుంది. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా తక్కువ అయితే దాన్ని మనం ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటాం. అది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ పాలసీ. ప్రోగ్రెసివ్ అంటే ఎక్కువ ఉన్నవాడి దగ్గర ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉన్నవాడి దగ్గర తక్కువ తీసుకోవాలి. అది ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్. కానీ ఇండియా రివర్స్లో వెళ్తుంది. ఇండైరెక్ట్ నుంచి మనం ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాము, డైరెక్ట్ నుంచి తక్కువ. కార్పొరేట్స్కి ఏమో ట్యాక్సులు తగ్గించుకుంటూ వెళ్తుంది గవర్నమెంట్. మిడిల్ క్లాసెస్ కూడా శాలరీ ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. బట్ జిఎస్టీలు పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల పేదవాడు సఫర్ అవుతున్నాడు. ఇది మారాలి అనేది ఒక వాదన మనకి ట్యాక్సేషన్ పరంగా నడుస్తుంది.
సో ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా హ్యాస్ ఎ లాట్ మోర్ స్కోప్ టు పర్సూ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం. అయితే నేను ఆర్టికల్ లోపలికి వెళ్ళను, అందులో ఆయన ఏం చెప్పారనేది చెప్పను, కానీ ఇక్కడ ఒక కీవర్డ్ వచ్చింది కాబట్టి ఐ విల్ టాక్ అబౌట్ ద కీవర్డ్. ఇక్కడ మనకి క్యాపిటలిజంలో 2 రకాలు మాట్లాడవచ్చు, నియో లిబరల్ క్యాపిటలిజం అండ్ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, నియో లిబరల్లో కంప్లీట్గా ఫ్రీ మార్కెట్స్ని సపోర్ట్ చేస్తారు. ఫ్రీ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది మినిమల్. గవర్నమెంట్ కంప్లీట్గా మార్కెట్స్కి ఫ్రీడమ్ ఇస్తుంది, అంటే కంపెనీస్కి వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇస్తుంది. సో వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కంపీట్ అయ్యి ముందుకెళ్తారు. గవర్నమెంట్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వదు. అది సెగ్మెంట్. అయితే ఈ ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం వల్ల ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. కొంతమంది బాగా ఎదిగిపోతారు, కొంతమంది అలా ఉండిపోతారు. వర్కర్స్ పరంగా కూడా గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోదు, వాళ్ళు తప్పులు చేస్తున్నా చూడని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దాని ప్లేస్లో ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం గురించి మాట్లాడుతున్నాం. సో ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం ఏం చెప్తుంది మనకి, ఇక్కడ మార్కెట్స్ అనేవి ఉండాలి. వెన్ ఐ సే మార్కెట్, ఇట్స్ ఆల్ ది కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్ ఒకదాంతో ఒకటి పోటీ పడడం, ఇదంతా కలిపి మనం మార్కెట్స్ అని అనొచ్చు. మార్కెట్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి, కాకపోతే ఈ మార్కెట్స్ నీడ్ టు బి రెగ్యులేటెడ్. వీటిని రెగ్యులేట్ చేయాలి, కంప్లీట్గా ఫ్రీడమ్ అనేది ఇవ్వకూడదు, వీటిని ఎక్కువగా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రెగ్యులేట్ చేయడం ద్వారా మనం వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాము, ఫెయిర్ కాంపిటీషన్ ఎన్ష్యూర్ చేయగలుగుతాము. లేకపోతే పెద్ద కంపెనీస్ చిన్న కంపెనీస్ని తినేస్తాయి, ప్రిడేటరీ ప్రైసింగ్ లాంటివి తీసుకొస్తాయి. అంటే విపరీతంగా ప్రైసులు తగ్గించేసి ఆ ప్రైస్ని ఎదురువాడు హ్యాండిల్ చేయలేక వాళ్ళు మార్కెట్ నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్కి దారితీసే పరిస్థితి వస్తుందన్నమాట. వర్కర్స్కి ఫెయిర్ కాంపిటీషన్, అలాగే అబ్యూజ్ చేయకుండా, ఒకరినొకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా కాపాడడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం వైపు అడుగులు వేయడానికి ఇండియాకి చాలా స్కోప్ ఉంది అని మన ఈయన చెప్తున్నారు, జోసెఫ్ స్టిగ్లిజ్ చెప్తున్నారు. ఈయన ఎవరంటే నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఎకనామిస్ట్ ఈయన. సో ఆయన చెప్పిన మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది, రైట్. సో గవర్నమెంట్ యాక్టివ్ రోల్, అంటే అల్టిమేట్గా ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇండియా ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం వైపు వెళ్ళాలంటే చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. సోషల్ వెల్ఫేర్ పరంగా కూడా గవర్నమెంట్ ఎక్కువ వర్క్ చేయాలి. లైక్ హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ కావచ్చు, వీటన్నిటి కోసం గవర్నమెంట్ బాగా స్పెండ్ చేయాలి. ఇన్ఈక్వాలిటీస్ అనేవి ప్రభుత్వం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. సిటిజన్స్ అందరికీ బేసిక్ నీడ్స్ అందేలా చేయాలి. అలాగే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ పైన కూడా దృష్టి పెట్టాలి. ఓకేనా. అన్ఫెటర్డ్ క్యాపిటలిజం అంటే ఎటువంటి కంట్రోల్ పట్టపగ్గాలు లేకుండా క్యాపిటలిజం మనం వదిలేయడం వల్ల వాళ్ళ ఎన్వైరన్మెంట్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్, సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్. వీటన్నింటిపైన దృష్టి పెడుతూ ముందుకు వెళ్ళాలి. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంపార్టెంటే, కానీ ఆ పేరుతో ఎన్వైరన్మెంట్ని నాశనం చేస్తానంటే అది కరెక్ట్ కాదు అని చెప్పడం. అండ్ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం ఆల్సో టాక్స్ అబౌట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేయాలి. రోడ్లు, బిల్డింగ్లు, పవర్ సెక్టర్, వీటన్నిటిలో ఎక్కువగా ఖర్చు పెట్టాలి. రీసెర్చ్ కోసం ఖర్చు పెట్టాలి. గ్రోత్, ఇన్నోవేషన్ కోసం అడుగులు వేయాలి. మనకి నియో లిబరల్ క్యాపిటలిజంలో ఏమవుతుందంటే ఎక్కువగా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వకుండా మొత్తం ప్రైవేట్ సెక్టర్కి వదిలేస్తే వాళ్ళే అన్నీ చేసేసుకుంటారు అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి అలా కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మరొకసారి సమ్మరైజ్ చేస్తున్నాను. నియో లిబరల్కి, ప్రోగ్రెసివ్ క్యాపిటలిజంకి మీరు డిఫరెన్సెస్ తీసుకుంటే, ఫస్ట్ గవర్నమెంట్ రోల్ తీసుకున్నారనుకోండి, నియో లిబరల్లో గవర్నమెంట్ రోల్ మినిమల్, గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ. వేరాజ్ ఇక్కడ మోర్ యాక్టివ్ గవర్నమెంట్ రోల్ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం అడుగుతుంది. ఇన్ఈక్వాలిటీ పరంగా తీసుకుంటే నియో లిబరలిజం అనేది అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. దీన్ని డజంట్ ప్రయారిటైజ్. ఇన్ఈక్వాలిటీ తగ్గించాలి అనే ఆస్పెక్ట్ పెట్టుకోదు నియో లిబరలిజం. ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ మీద దృష్టి పెడుతుంది. వేరాజ్ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం ప్రయారిటైజెస్, ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి, ఇన్ఈక్వాలిటీ రిడక్షన్, దాన్ని తగ్గించాలి అని మనకి ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం ఫైట్ చేస్తుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఎన్వైరన్మెంట్ పరంగా తీసుకుంటే నియో లిబరలిజంలో ఎంతసేపు ఎకనామిక్ గ్రోత్ పైన ఫోకస్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ గ్రోత్ పైన ఫోకస్ ఉంటుంది.
ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ అంటే సరిపోదు, అది సస్టైనబుల్ అయి ఉండాలి, లేదా గ్రీన్ గ్రోత్ అయి ఉండాలి. అంటే ఎన్వైరన్మెంట్కి హాని కలిగించిన విధంగా ఎకానమీ అనేది గ్రో అవ్వాలి. అండ్ ఎకనామిక్ గోల్స్ పరంగా మీరు తీసుకుంటే న్యూ లిబరలిజం టాక్స్ అబౌట్ మార్కెట్ డ్రివెన్ గ్రోత్. కంప్లీట్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా కంపెనీస్ మధ్య పోటీ వాతావరణంతో కాంపిటీషన్తో మార్కెట్ డ్రివెన్ గ్రోత్ని ఇది సపోర్ట్ చేస్తుంది. వెరస్ ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం సీక్స్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎఫిషియన్సీ అనేది కావాలి, ఎఫిషియన్సీ అనేది కావాలి, అట్ ద సేమ్ టైం ఈక్విటీ కూడా కావాలి. అంటే ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోకుండా బ్యాలెన్స్ చేయాలి. ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ పేరుతో ఇన్ఈక్వాలిటీస్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచిది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్న మాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ ఆర్టికల్ చూడమ్మా. IBI ఇష్యూస్ నార్మ్స్ ఫర్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ టు హ్యాజ్ అన్ IBC రెజల్యూషన్స్. ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని మనం IBI అంటాం. సో ఇక్కడ మీరు IBC ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ అని చెప్పి మనకు ఒకటి గవర్నమెంట్ తీసుకొచ్చింది, చాలా రోజులు తీసుకొచ్చింది. ఇది ఎందుకంటే ఎవరైతే మొండి బకాయిలు బ్యాంకుల దగ్గర తీసుకొని ఎగ్గొట్టేస్తారో అట్లాంటి వాళ్ళపైన ఆ బ్యాంక్ వాళ్ళు మనకి రిలవెంట్ ఆర్బిట్రేషన్ అథారిటీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి లేదా డెట్ రికవరీ ట్రైబ్యునల్కి అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయినప్పుడు IBC ద్వారా, అంటే ఈ చట్టంలో ఉన్న ప్రావిజన్స్ ద్వారా దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొన్ని పదాలు చెప్తాను వినండి. ఫస్ట్ కార్పొరేట్ డెటర్ అంటే అప్పు తీసుకున్నవాడు, క్రెడిటర్ అంటే అప్పు ఇచ్చినవాడు. క్రెడిటర్ అంటే ఎవరమ్మా? అప్పు ఇచ్చినవాడు. CD అంటే కార్పొరేట్ డెటర్ అంటే అప్పు తీసుకున్నవాడు. సో క్రెడిటర్ డెటర్కి డబ్బు ఇస్తాడు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ CD ఎవరైతే ఉన్నారో క్రెడిటర్కి మళ్ళీ లోన్ EMI కట్టాలి కదా. ఒకవేళ కట్టలేకపోతే దెన్ ద క్రెడిటర్ మైట్ అప్రోచ్ ఆర్బిట్రేషన్ అథారిటీ, అడ్జుడికేటింగ్ అథారిటీ అంటాం. ఆర్బిట్రేషన్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ రెండు ఉన్నాయి. ఒకటి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, రెండు డెట్ రికవరీ ట్రైబ్యునల్. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కార్పొరేట్ డెటర్ ఏదైతే ఉందో, ఇది కంపెనీ అయితే మీకు కేటగరైజేషన్స్ ఉంటాయి. సోల్ ప్రొపరేటర్షిప్ లేదా పార్ట్నర్షిప్. సోల్ ప్రొపరేటర్షిప్ లేక పార్ట్నర్షిప్ అయితే DRT దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లేదా కంపెనీ అయితే NCLT దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ నొటేషన్స్ అండి, అది మీరు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అడ్జుడికేటింగ్ అథారిటీ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? వీళ్ళు సరిగ్గా పేమెంట్ చేయట్లేదు, మొండి బకాయిలు అయిపోతున్నాయి అనుకున్నప్పుడు వెళ్తారు. అప్పుడు అడ్జుడికేటింగ్ అథారిటీ ఏం చేస్తుందంటే, ఒకవేళ వీళ్ళపైన ఈ అడ్జుడికేటింగ్ అథారిటీ క్రెడిటర్ వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేస్తే CIRP కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. CIRP స్టార్ట్స్. ఇప్పుడు రీసెంట్గా బైజూస్ దగ్గర ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. CIRP స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏమవుతుందంటే, దేర్ విల్ బీ ఎ కమిటీ కాల్డ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. అంటే ఆ కంపెనీకి అప్పు తీసుకున్న వాడికి అప్పు ఇచ్చిన వాళ్ళు ఒక కంపెనీ కాదు కదా, చాలా కంపెనీస్ ఉండొచ్చు, చాలా బ్యాంక్స్ ఉండొచ్చు. ఆ క్రెడిటర్స్ అందరి నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తారు. దాన్నే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అని అంటారు. సో ఇమీడియట్గా ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్, MGMT మేనేజ్మెంట్ అంతా కూడా కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో, కార్పొరేట్ డెటర్ యొక్క మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ కూడా కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైజూస్ ఉంది. మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, బైజూస్ డెటర్ అంటే అప్పు తీసుకుంది. బైజూస్కి చాలా బ్యాంకులు, చాలా కంపెనీలు, చాలామంది అప్పులు ఇచ్చారు. ఓకే, ఇన్వెస్టర్ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా బైజూస్ దగ్గర నుంచి డబ్బులు రావాల్సిన వాళ్ళు ఉంటారు. ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటాం. అంటే వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకోవాల్సిన అట్లాంటి వాళ్ళందరూ కేసులు వేసేసరికి CIRP ప్రాసెస్, ఎస్పెషల్లీ BCCI వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు కట్టలేదు, దానివల్ల CIRP ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు BCCI వాళ్ళు. అదైతే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్ళింది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఫామ్ చేస్తారు. సో కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఫామ్ చేసరికి ఏమవుతుంది, మేనేజ్మెంట్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో డే టు డే అఫైర్స్ ఏవి కూడా బైజూస్ మేనేజ్మెంట్ కంట్రోల్లో మరి ఉండవు. సో కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఏం చేయాలంటే,
వాళ్ళు మనకి ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని ఒక అతను ఉంటాడు, సిఏ లాగా, చార్టెడ్ అకౌంటెంట్ లాగా ఇన్సాల్వెన్సీ విషయాల్లో వీళ్ళు పట్టున్న వాళ్ళమాట. సో వీళ్ళ సహాయంతో కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఈ ప్రాసెస్, ఈ కంపెనీ తిరిగిస్తుందా లేదా, ఇవ్వగలుగుతుందా లేదా, మళ్ళీ ఏమైనా ఫేవరబుల్ టర్మ్స్ మాట్లాడుకుంటారా, లేకపోతే కంపెనీ యొక్క ఆస్తుల్ని వేలం వేసేయాలా ఏంటని ఓవరాల్గా ఒక సర్టెన్ టైం ఫ్రేమ్లో డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే దాన్ని రెజల్యూషన్ అంటాం. సో రెజల్యూషన్ అంటే ఏంటి, సేమ్ మేనేజ్మెంట్కి మళ్ళీ అప్పచెప్పడం లేదా టర్మ్స్ మార్చుకోవడం, లేదు అంటే వీళ్ళు ఇంక పే చేయలేరు అనుకుంటే వేరే వాళ్ళకి ఈ కంపెనీ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టేసి వచ్చిన డబ్బులు వీళ్ళు తీసుకోవడం. 2 మార్గాలు ఉంటాయి. ఇక్కడ ఇబ్బి ఏముంటుందంటే ఈ ప్రాసెస్ అనేది బాగా లేట్ అవ్వడం వల్ల కంపెనీ రెప్యుటేషన్ పూర్తిగా పడిపోయి రేపు పొద్దున్న దాన్ని అమ్మినా సరే ఎక్కువ డబ్బులు రాని పరిస్థితి వస్తుంది. మీకు అర్థమవుతుందా? కంపెనీ అమ్మినా సరే అసలు ఫండ్స్ రాబట్టుకోలేని సిచ్యువేషన్స్ మనకు వస్తున్నాయి, ఎక్కువ డబ్బులు రావట్లేదు. అందుకని రెజల్యూషన్ ప్రాసెస్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయ్యేలాగా ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ చూడాలి. దానికోసం మేము కొన్ని నామ్స్ ఇష్యూ చేస్తున్నాము, కొన్ని రూల్స్, కొన్ని పద్ధతులు ఇష్యూ చేస్తున్నాము. వీటిని ఫాలో అవ్వడం ద్వారా రెజల్యూషన్ ప్రాసెస్ తొందరగా అయ్యేలాగా చూసి కంపెనీ వాల్యూ అనేది పడిపోకుండా, తగ్గిపోకుండా చూసుకోవాలి. కంపెనీ వాల్యూ తగ్గిపోతే అందరూ నష్టపోతారు. అలా అందరూ నష్టపోకుండా రెజల్యూషన్ అనేది తొందరగా జరిగేలాగా చూడాలి అని మేము నామ్స్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి ఇబ్బి వాళ్ళు చెప్పారు. సో ఈ ఆర్టికల్ చూడండి, విల్ కంపైల్ డిజిటల్ లెండింగ్ యాప్స్ గైడ్ అని చెప్పి ఆర్బీఐ అంటుంది. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇఫ్ యువర్ ఏ బారోవర్, నువ్వు ఒక బారోవర్, నీకు ఒక డిజిటల్ లెండింగ్ యాప్ అంటే ఆన్లైన్లో నీకు అప్పిస్తానని చెప్పి ఒక డిజిటల్ లెండింగ్ యాప్ వాడు అప్రోచ్ అయ్యాడు. అయితే ఈ లెండింగ్ యాప్ అనేది ఆథరైజ్డా, ఆర్బీఐ వాళ్ళు ఎలో చేస్తుందా లేదా నీకు తెలియదు, నీకు ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో అందుకని ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుందంటే, వీ విల్ మేక్ ఏ పబ్లిక్ రిపాజిటరీ, ఒక పబ్లిక్ రిపాజిటరీ మెయింటైన్ చేస్తాము. రిపాజిటరీ అంటే ఒక లిస్ట్ మేము మెయింటైన్ చేస్తాము ఆఫ్ డిజిటల్ లెండింగ్ యాప్స్. సో మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే మీరు ఆర్బీఐ వాళ్ళ లిస్టులో అది ఉందా లేదని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతివాడు కూడా మాది ఆర్బీఐ అప్రూవ్డ్ అని చెప్పేస్తాడు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో అది నిజమా కాదా అని మీరు వెరిఫై చేసుకోవడానికి ప్రస్తుతం మీకు ఒక అవకాశం అనేది లభిస్తుంది. సో డిజిటల్ లెండింగ్ ఈ పబ్లిక్ రిపాజిటరీ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ పబ్లిక్ రిపాజిటరీ ఏదైతే ఉందో, ఇక్కడ రాశారు చూసారా మీరు, ద రిపాజిటరీ విల్ బీ బేస్డ్ ఆన్ డేటా సబ్మిటెడ్ బై ఆర్ఈస్. ఆర్ఈ అంటే ఎవరు? రెగ్యులేటెడ్ ఎంటిటీస్, అంటే ఎవరు? బ్యాంకులు. ఇవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు డేటా. ఇంకో పలానా యాప్ ఇది ఓకే, ఇది అఫీషియల్ డిజిటల్ లెండింగ్ యాప్ అని వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా రిపాజిటరీని అప్డేట్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే కొత్తగా డిఎల్ఏస్ వచ్చాయనుకోండి యాడ్ చేస్తారు, ఏమన్నా ఉన్న ఎత్తేసారనుకోండి దాన్ని డిలీట్ చేస్తారు. ఈ రకంగా రిపాజిటరీ మెయింటైన్ అవుతుంది అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పడం అనేది జరిగింది. సో ఎవరైనా సరే లెండింగ్ యాప్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అది రెగ్యులేటెడా కాదా, ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉందా లేదనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా డబ్బులు కావాలి అనేసరికి మనం డబ్బులు వేస్తారు, కానీ ఆ తర్వాత వాళ్ళ వడ్డీలు కట్టలేక మనం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹4 వడ్డీ, ₹5 వడ్డీ, చాలా ఎక్కువ వడ్డీలు వేస్తారు. అది మనం హ్యాండిల్ చేయలేని పొజిషన్కి దారి తీయవచ్చు. వినాయక చవితి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో జిఎస్ ప్రోగ్రామ్ మీకు చాలా తక్కువ ఫీజుకి ఇప్పుడు అందుబాటులో ఉంది. సిమిలర్గా మనకి వైజాగ్లో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీకు 20% డిస్కౌంట్, ఫ్లాట్ 20% డిస్కౌంట్ మనం అందిస్తున్నాం. సో 30,000 24కి, అలాగే 35 ఆఫ్లైన్ క్లాసెస్ 35 మన దగ్గర 28కి వస్తున్నాయి. గ్రూప్ 1 24కి, గ్రూప్ 2 18,000కి మనకు వస్తున్నాయి. సో వీటిని మీరు ఉపయోగించుకొని మీరు తక్కువ ప్రైసెస్కి బెస్ట్ క్వాలిటీతో యూపీఎస్సీ కోచింగ్ అనేది మీరు అందుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు.